హాయ్ వివర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైజాగ్ వేరయ్య. మీరు చూస్తున్నది బుర్జ్ ఖలీఫా. ఇది దుబాయ్ దేశంలో నిర్మించబడినది. ఇది ప్రపంచంలోని అత్యంత టాలెస్ట్ బిల్డింగ్. దీని నిర్మాణం 2004లో ప్రారంభించబడింది. దీన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి 6 సంవత్సరాలు పట్టింది మరియు టవర్ అధికారికంగా 2010న ప్రారంభించబడింది. ఆండ్రిన్ స్మిత్, మార్షల్ స్ట్రాబ్లా, జార్జ్ అనువారు దీన్ని డిజైన్ చేశారు. వ్యూవర్స్, బుర్జ్ ఖలీఫా ఇది ఈఎంఆర్ ప్రాపర్టీస్కి చెందినది. ఈఎంఆర్ అనగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అతిపెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ. దీన్ని చూడటానికి నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ బిల్డింగ్ను చూడటానికి అన్ని దేశాల వారు వస్తున్నారు. దీని ప్రధాన కాంట్రాక్టర్ శాంసంగ్ C&T. వ్యూవర్స్, 2004వ సంవత్సరంలో ఈ విధంగా స్టార్ట్ చేశారు. 2005లో ఈ విధంగా, 2006లో ఈ విధంగా, 2007లో ఇలా, 2008లో ఇలా, 2009లో ఈ విధంగా కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేశారు. వ్యూవర్స్, ఈ బుర్జ్ ఖలీఫా దగ్గర మేమందరం కూడా వీడియోస్, ఫొటోస్ తీసుకుంటున్నాం. నేనైతే నా వైఫ్తో వీడియోస్ తీసుకుంటున్నాను. అదేవిధంగా పాస్టర్ శ్రీకాంత్ గారు వారి ఫ్యామిలీతో వీడియోస్ తీసుకుంటున్నారు. డాక్టర్ గారు వారి ఫ్యామిలీతో వీడియో తీసుకుంటున్నారు. ఈ వ్యూ చాలా బాగుంది. ఈ వ్యూ దగ్గర మేమందరం కూడా చాలా ఎంజాయ్ చేశాం. అంతేకాదు, ప్రపంచ దేశాల నుండి అనేక మంది ప్రజలు ఈ బిల్డింగ్ను చూడటానికి, అక్కడ ఎంజాయ్ చేయడానికి, వీడియోస్ తీసుకోవడానికి వచ్చారు. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే టాలెస్ట్ బిల్డింగ్, అంటే ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా. దీని ఎత్తు 828 మీటర్స్, అంటే 2722 ఫీట్స్. ప్రపంచంలోనే ఎత్తైన నిర్మాణం మరియు భవనం. దీంట్లో 163 ఫ్లోర్స్ ఉన్నాయి. దీన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి 380కి పైగా ఇంజనీర్స్ పనిచేశారు. అదేవిధంగా 1200 మంది కార్మికులు పనిచేశారు. దీని నిర్మాణానికి 25,50,000 మెట్రిక్ టన్నుల కాంక్రీట్, 31,000 టన్నుల ఐరన్ మరియు స్టీల్ వాడారు. నార్మల్ కాంక్రీట్ అయితే త్వరగా గట్టిపడుతుంది, కానీ దీంట్లో చాలా రకాల ఎలిమెంట్స్ కలపడం వలన పైకి వెళ్ళే కొద్దీ అది లిక్విడ్గానే ఉంటుంది. ఈ విధంగా బుర్జ్ ఖలీఫా కన్స్ట్రక్ట్ చేశారు. వ్యూవర్స్, దీని కన్స్ట్రక్షన్ కాస్ట్ $1.5 బిలియన్, అంటే 11,000 కోట్లు. మేము ఆ రోజు ఈ బిల్డింగ్ లోపలికి వెళ్ళాం, చూస్తున్నాం. చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. అయితే లిఫ్ట్ దగ్గరకు మేము వెళ్ళాం. మేము ఈ లిఫ్ట్లోకి వెళ్ళిన తర్వాత అది చాలా స్పీడ్గా మూవ్ అవుతుంది. అది కేవలం 1 మినిట్లో 124 ఫ్లోర్స్కి వెళ్ళింది. అక్కడ మేము వీడియోస్, ఫొటోస్ తీసుకున్నాం. అక్కడ నుండి మేము క్రిందకు చూస్తున్నప్పుడు మాకు చాలా ఆశ్చర్యం కలిగింది. వ్యూవర్స్, దీనిలో మొత్తం 57 లిఫ్ట్స్ ఉన్నాయి. ఈ లిఫ్ట్లన్నీ కూడా ప్రపంచంలోనే చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యే లిఫ్ట్లు. అంతేకాదు వ్యూవర్స్, బుర్జ్ ఖలీఫాకి సాధారణ గ్లాసులను అమర్స్తే బుర్జ్ ఖలీఫా లోపల బాగా ఉష్ణోగ్రత పెరుగుతుంది. అందువల్ల ఈ గ్లాస్ పెనల్స్లో 2 ప్రత్యేకమైన లేయర్స్ను ఏర్పాటు చేశారు. మొదటి లేయర్లో సిల్వర్ కోటింగ్ పెట్టారు. ఇది వేడిని, యూవీ కిరణాల నుండి ప్రొటెక్షన్ ఇస్తుంది. రెండవది ప్లాటినం. ఇటువంటి గ్లాస్ పెనల్ యొక్క ఖరీదు చాలా ఎక్కువ. ఒక గ్లాస్ ధర 1.5 లక్షలు. వ్యూవర్స్, ఈ బుర్జ్ ఖలీఫా ఫ్రంట్ సైడ్ 12 లక్షల LED లైట్లను అమర్చారు. వ్యూవర్స్, దీని బయట వెట్ ఎంటర్ప్రైజెస్ DH800 మిలియన్స్ ఖర్చుతో ఫౌంటైన్ సిస్టమ్ను రూపొందింది. ఈ బుర్జ్ ఖలీఫా యొక్క ఫ్రంట్ సైడ్ 6,600 లైట్లు మరియు 50 రంగుల పెద్ద పెద్ద ప్రొజెక్టర్లతో ప్రకాశిస్తూ, అదే సమయంలో క్లాసికల్ నుండి సమకాంతి, అరబిక్ మరియు ఇతర సంగీతాలను కలిగి ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కొరియోగ్రాఫ్ అండ్ ఫౌంటైన్. దీన్ని చూడటానికి ప్రతి సంవత్సరం ప్రపంచం నుండి
సుమారుగా 15 లక్షల మంది ప్రజలు వస్తున్నారు. వ్యూవర్స్, నేనైతే ఈ దుబాయ్ దేశంలోని బుర్జ్ ఖలీఫా బిల్డింగ్ను చూస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ నేను అక్కడికి వెళ్ళటం, బుర్జ్ ఖలీఫా బిల్డింగ్ను చూడటం జరిగింది. నేను అక్కడ ఫొటోస్, వీడియోస్ తీసుకోవడం జరిగింది. వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని దుబాయ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ వైజాగ్ వీరయ్య.